ఆయన ఉపదేశములను మనం వెతుకుతూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉంటే నిజంగానే ఆయన వాడమైపోతాం. ఆయన నేను నీ వాడనే అనంటే, నీ వాడనే అనంటే నేను నీకు చెందినోని, ఎప్పుడు చెందుతాను నీకు చెందుతాను నేనంటే నీ ఉపదేశములు నేను వెతుకుతున్నాను. భక్తుడు ఇక్కడ ఉపదేశాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన కనిపించింది, నీ వాడనయ్యా, నాకు ఇంకే ఆధారం లేదు, నాకెవ్వరూ లేరు, నేను నీ వాడనే, కాబట్టి నువ్వు నన్ను రక్షించుము అని మాట్లాడుతున్నా. అంటే మన జీవితంలో ఎక్కడ కూడా రక్షణ లేదు, మనకెవ్వరు కూడా ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి వారు లేరు. ఒకే ఒక దేవుడు, ఆయన యేసు ప్రభు మనకు రక్షించేటటువంటి దేవుడు ఆయన. కాబట్టి మనల్ని రక్షించింది ఆయన. మనము పాపంలో ఉన్నప్పుడు, పాపంలో శాపంలో పడిపోతూ ఉన్నప్పుడు, మన ఆలోచనలు చెడ్డమైనప్పుడు ఆయన ఉపదేశంలో మనల్ని, హృదయాన్ని లోపల అంతరంగంలోకి పోయినప్పుడు, అది పనిచేసినప్పుడు మనకు అది రక్షించింది, అది నెమ్మదిని మనకు కలిగించింది. ఇంకొక మాట, నన్ను సంహరింపవల్లని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు, అయితే నేను నీ శాసనమును తలపోచున్నాను. నన్ను సంహరింపవల్లని భక్తిహీనులు అంటే చంపేయాలని చూస్తున్నారు భక్తిహీనులు. అయినా గాని ఏం చేస్తున్నాడు అని అంటే, నా కొరకు పొంచి ఉన్నారు, కావలి కాసుకొని ఉన్నారు. మన జీవితంలో కూడా ఈ భక్తుడు రాస్తున్నటువంటి మాట అద్భుతమైనటువంటి మాట ఇది. ఎందుకు అనంటే, మనం చాలా మంచిగా ఉన్నప్పుడు, అన్ని విధాలుగా మంచిగా ఉన్నప్పుడు బైబుల్ చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, ఇతరులతో మాట్లాడచ్చు. కానీ చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు, చుట్టూ ఇబ్బంది ఉన్నప్పుడు, వ్యాధి ఉన్నప్పుడు, లేదా మన యొక్క ఇంటిలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం బైబుల్ ఎప్పుడైతే చదువుతామో, ఆయన వాక్యం ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో, అది మన హృదయంలోకి పోతుందో అప్పుడు మనకు ఆ నెమ్మది అనేటటువంటి దొరుకుతుంది. అలాంటి గొప్ప ఇక్కడ మాట మనం చూస్తే, అయితే నేను నీ శాసనమును తలపోయిచున్నాను. చుట్టూ ఉన్నటువంటి భక్తిహీనులు చంపాలని చూస్తున్నప్పుడు కూడా ఆయన ఆ వాక్యాన్ని తలపోస్తూ ఉన్నాడంట. అంటే ఈ వాక్యము ఎవరినైనా, చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ శత్రువులైనా సరే మనల్ని ఏం చేస్తుంది అంటే, ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, భరోసాని ఇస్తుంది. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకున్నా అని చెప్పేటటువంటిదే ఈ గొప్ప వాక్యం మనకు దొరికింది. చివరిలో మనం చూస్తే, సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశము అపరిమితమైనది. అంటే ఈ ప్రపంచంలో చాలా ఏదైనా చూస్తే పరిమితం కలిగినటువంటిదే. దేంట్లోనైనా వెతుక్కోవడం, మనం వెతుకుతూ ఉంటే పరిమితి కలిగిందే. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. స్కూల్ పిల్లలు, కాలేజ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు బుక్స్ తీసుకొని వెళ్తారు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అప్డేట్ చేస్తారు. ఇవి ఈ సిలబస్ అదిగా, మీరు అప్డేట్ కావాలని కొత్త అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇంకా వేరే గ్రంథాలు రాస్తూ ఉంటారు. అవన్నీ కూడా అయిపోతాయి. అయితే దీన్ని చేంజ్ చేద్దామని అంటారు. కానీ ఈ యొక్క వాక్యం ఏదైతే ఉందో, ఈ నీ ధర్మోపదేశం అపరిమితమైనది, దానికి పరిమితులు అనేటటువంటివి లేదు ఈ వాక్యానికి. ఇది ఎప్పటికి కూడా నిలిచి ఉండేటటువంటిది. దేవుడు ఒకసారి రాశాడు అని అంటే, ఈ రాసినటువంటి వాక్యము ఏదైతే ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నదో మళ్ళీ మార్చుకోవడానికి, చేర్చుకోవడానికి వీల్లేనటువంటిది. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ కాబట్టి దీన్ని మార్చడానికి వీల్లేదు. దీన్ని మార్చద్దు అని అంటే, ఆయన సజీవుడు కాబట్టి, మారని దేవుడు కాబట్టి నిత్యం మన జీవితంలో ఉంటాడు. కాబట్టి మనం నమ్మకస్తులం కాకపోయినా ఆయన విశ్వాస్యతను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి మనం ఆయన్ను స్తుతించాలి. మనకున్నటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తుంది. కాబట్టి దేవాని వాక్యం నన్ను బ్రతికించింది, నన్ను బాధల్లో నుండి నెమ్మది కలిగించిందని ఆయన్ను స్తుతించాలి. మూడోది, మనకెక్కడ సంతోషం అనేటటువంటిది లేదు, ఆయన వాక్యంలోనే సంతోషం ఉంది. మన శ్రమల్లో నుండి అది విడిపిస్తుంది. కాబట్టి అందుకోసం ఆయన ఆరాధించాలి. ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉంది. ఇది పరిమితమైనటువంటి గ్రంథం కాదు, ఇది అమూల్యమైనటువంటి గ్రంథం. కాబట్టి ఇది ఇక్కడతో ఎండయ్యేటటువంటిది కాదు. ఇది ఇప్పుడు ఎప్పటికీ నిత్యం మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి, దేవా నాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి ఈ గ్రంథాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నానని ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలి. అలాంటి గొప్ప ధన్యత మన జీవితంలో దేవుడు దయచేస్తాడు. ముందున్నటువంటి
పరిస్థితుల్లో కూడా ప్రభు మనల్ని ఆరాధనలోకి ఆయన మన హృదయపూర్వకంగా ఆయన ఆరాధించడానికి ఇష్టపడదాం. మన జీవితంలో ఒకవేళ మన జీవితంలో ఆయన రుచి చూడకపోతే ఆరాధన అనేటటువంటిది మనం చేయలేము. ఒక రోజుతో ఒక గంటతో ఆరాధన అయిపోదు. నిత్యము ఆయన ఆరాధించాలి మన జీవితంలో. పోయిన తర్వాత ఎక్కడైనా మన జీవితమే ఒక ఆరాధన అనేటటువంటిది కావాలి. అది ప్రభు కోరుకునేది. కాబట్టి ఆయన ఆరాధన చేద్దాం.